బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ చేసిన ప్రసంగం తెలంగాణ ప్రజల్లో ఒక చర్చను రేకెత్తించింది. ఒకప్పుడు వాగ్బాణాలతో రాజకీయ శత్రువులను ఒక ఆట ఆడుకునే కేసీఆర్లో ఆ జోష్ తగ్గిందా? బీజేపీ కాంగ్రెస్లను ఢీకొనే కేసీఆర్ ఈసారి ఎందుకు మోడీ పేరు ప్రస్తావించడానికి జంకినట్టు కనిపించారు? రేవంత్ రెడ్డి పేరు ఎందుకు మౌనంగా మిగిలిపోయింది? బీఆర్ఎస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చే ప్రణాళికలు ఎందుకు కనిపించలేదు? ఈ ప్రశ్నలు తెలంగాణ ప్రజల మనసుల్లో మెదులుతున్నాయి. ఈరోజు మనం ఈ అంశాలను డీటెయిల్గా విశ్లేషిద్దాం. కేసీఆర్ అంటేనే ఒక రాజకీయ చైతన్యం. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన ప్రసంగాలు ప్రజల్లో ఒక జాతీయ భావోద్వేగాన్ని రగిల్చాయి. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ నాయకులను ఎదిరించి కేసీఆర్ తన సరళమైన భాష, వ్యంగ్యాస్త్రాలతో శత్రువులను చిత్తు చేసేవారు. కానీ ఈసారి ఆయన ప్రసంగం చూస్తే ఆ జోష్ కొంత మందగిచ్చినట్టు కనిపిస్తోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి కేసీఆర్కు పెద్ద ఎదురుదెబ్బ. గతంలో 2 పర్యాయాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది. ఈ ఓటమి కేసీఆర్లో ఆత్మవిశ్వాసాన్ని కొంత తగ్గించి ఉండవచ్చు అనే టాక్ వినిపిస్తోంది. కేసీఆర్ ప్రసంగంలో జోష్ తగ్గినట్టు కనిపించడానికి రాజకీయ, వ్యక్తిగత ఒత్తిళ్లే కారణమైన ఆయన ఇప్పటికీ తన కార్యకర్తలను ఉత్తేజపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు అని చెప్పాలి. కానీ గతంలోలా ప్రజలను ఉర్రూతలూగించే ప్రసంగం మాత్రం చేయలేదు అనే వాదన వినిపిస్తోంది. గతంలో కేసీఆర్ బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు చేసిన సందర్భాలు ఎన్నో చూశాం. 2018లో మోడీనే టార్గెట్ చేసుకొని కేసీఆర్ ప్రసంగాలు సాగాయి. 2022లో బీజేపీ ముక్త్ భారత్ నినాదం ఇవ్వడం కూడా చూశాం. कुछ हमारे राज्य के ओर से उनके परिवारों के लिए कुछ मदद करें. हम आपके परिवारों के प्रियजन जिनको आपने खोए हैं देश के शहादत में, हम उनको वापस तो नहीं ला के दे सकते, लेकिन एक संदेश जरूर इस देश को हमेशा रक्षा करने वाले हमारे सैनिकों को, हमारे सिपाहियों को जाना चाहिए कि सारा देश, सारा राष्ट्र आपके साथ खड़ा है. కానీ ఈసారి బీజేపీని ఢిల్లీ పార్టీలు అని పేర్కొన్నారే తప్ప మోడీ లేదా బీజేపీ నాయకుల పేర్లను నేరుగా ప్రస్తావించలేదు కేసీఆర్. కవిత అరెస్ట్, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈడీ, సిబిఐ విచారణలు, ఫోన్ ట్యాపింగ్ కేసు వంటి అంశాలు కేసీఆర్ను కొంత సంయమనం పాటించేలా చేశాయా అనే వాదన వినిపిస్తోంది. ఈ కేసులన్నీ కేంద్రం చేతిలోనే ఉన్నాయి కాబట్టి మోడీని నేరుగా విమర్శించలేకపోయారా? అందుకే కేసీఆర్ బీజేపీపై మౌనం వహిస్తున్నారా? లేక గతంలో కేసీఆర్ బీజేపీతో సన్నిహితంగా ఉన్నారు అనే ఆరోపణలు విన్నాం. 2020లో జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ మోడీని కలిసి ఎన్డీఏలో చేరాలని ప్రతిపాదించినట్టు మోడీనే స్వయంగా చెప్పారు. అందుకే కేసీఆర్ బీజేపీ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు అనే వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉంటే మరో అంశం తెరపైకి వచ్చింది. తెలంగాణలో బీజేపీ ప్రస్తుతం అంత బలంగా లేనప్పటికీ 2024 లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ 8 సీట్లు గెలుచుకుంది. బీజేపీని ఎదిరిస్తే కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓట్లు చీలిపోయి బీఆర్ఎస్కు నష్టం జరుగుతుందని కేసీఆర్ భావిస్తున్నారేమో. అందుకే కేసీఆర్ బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టలేదు అనేది విశ్లేషకుల వాదనగా తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్కు ప్రధాన రాజకీయ ప్రత్యర్థి. రేవంత్ తన ప్రసంగాల్లో కేసీఆర్ను డిమానిటైజ్డ్ 1000 రూపాయల నోటు అని విమర్శించారు. వెళ్ళిపోయినాయి. చంద్రశేఖర్ అన్నాడు వాడు తెలంగాణ రాష్ట్రంలో రద్దయిపోయిన 1000 రూపాయల నోటు లాంటి వాడు. ఎవడన్నా జేబులో పెట్టుకుంటే జైలుకు పోతాడు. 1000 రూపాయల నోటు. ఇవాళ టీఆర్ఎస్ కూడా గట్లాంటిదే. రద్దయిపోయిన 1000 నోటు బీఆర్ఎస్, టీఆర్ఎస్, కేసీఆర్ ఆ ప్రభుత్వం ఏందో దాని కాలం అయిపోయింది. కేసీఆర్ను వ్యక్తిగతంగా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. కేసీఆర్ను తెలంగాణ తండ్రి కాదు, అబద్ధాల తండ్రి అని వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రత్యక్షంగా ఎన్నోసార్లు అవినీతి ఆరోపణలు చేశారు రేవంత్. కానీ కేసీఆర్ రేవంత్ పేరును నేరుగా ప్రస్తావించకుండా కాంగ్రెస్ పార్టీని మాత్రమే విమర్శించారు. రేవంత్ పేరు విషయంలో కేసీఆర్ మౌనం ఎందుకు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రేవంత్ పేరును ప్రస్తావించకపోవడం వెనుక కేసీఆర్ రాజకీయ వ్యూహం ఉంది అనే టాక్ వినిపిస్తోంది. రేవంత్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కంటే కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం ద్వారా బీఆర్ఎస్కు ప్రయోజనం చేకూరుతుంది అని ఆయన భావించి ఉండొచ్చని విశ్లేషకుల వాదన. బీఆర్ఎస్ 2023 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్టీలో ఒక రకమైన నిరాశ, నాయకులు బయటికి వెళ్ళిపోవడం వంటివి చూశాం. కేసీఆర్ నుంచి పార్టీని పునరుద్ధరించేందుకు స్పష్టమైన రోడ్ మ్యాప్ ఆశించారు ప్రజలు. కానీ వరంగల్ ప్రసంగంలో చూస్తే కేసీఆర్ ఎక్కువగా కాంగ్రెస్ వైఫల్యాలపైనే దృష్టి పెట్టారు. కానీ బీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణ గురించి స్పష్టమైన సంకేతాలు ఇవ్వలేని పరిస్థితి.
గతంలో రైతు బంధు, దళిత బంధు వంటి పథకాలతో ప్రజలను ఆకర్షించిన బీఆర్ఎస్ ఇప్పుడు కొత్త హామీలు ఇవ్వడంలో జాగ్రత్తగా ఉంది. కాంగ్రెస్ హామీలను 420 హామీలు అని విమర్శించిన కేసీఆర్ తమ పార్టీ హామీల గురించి మాట్లాడకపోవడం గమనార్హం. 2022లో బీఆర్ఎస్ను జాతీయ పార్టీగా మార్చి బీజేపీ ముక్త్ భారత్ నినాదం ఇచ్చిన కేసీఆర్ 2023 ఓటమి తర్వాత జాతీయ రాజకీయాల నుంచి దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఆయన దృష్టి కేవలం తెలంగాణకే పరిమితమైంది. కానీ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే స్పష్టమైన వ్యూహం అయితే కనిపించడం లేదు అనే వాదన కూడా వినిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఆయన దృష్టి కాంగ్రెస్ను బలహీనపరచడంపై ఉన్నప్పటికీ బీఆర్ఎస్కు వైభవం తీసుకువచ్చేందుకు కొత్త ఆలోచనలు, హామీలు అవసరమని విశ్లేషకులు చెబుతున్నారు. కేసీఆర్ రాజకీయంగా బలమైన నాయకుడే, కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆయన తన వ్యూహాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. వరంగల్ ప్రసంగం ఒక రొటీన్గా మిగిలిపోయింది, కానీ కేసీఆర్ తన పాత జోష్ను తిరిగి పుంజుకుంటారా? బీఆర్ఎస్ను మళ్ళీ అధికారంలోకి తీసుకువస్తారా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతోంది. దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి.